తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ పత్రికల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యానాలు పంట బాగా పండింది, వరి ధాన్యం బాగా పండింది, కాళేశ్వరం ప్రాజెక్టుకును దీనికి సంబంధమే లేదు, ఇది కేవలము మన రైతులు కష్టపడి పండించినటువంటి పంట అని చెప్పి వ్యాఖ్యానించారు. రైతులే పండించిండ్రు, రైతులు పండియకపోతే నువ్వు పండియలేదు, నేను పండియలేదు, రైతులే పండించిండ్రు. రైతులు ఎట్లా పండించారు అనేది మనం చర్చించుకోవాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే సుందిళ్ళ, అన్నారం మాత్రమే కాదు, మేడిగడ్డ మాత్రమే కాదు. మేడిగడ్డ కుంగిన మాట నిజమే, అన్నారం, సుందిళ్ళ, అదేవిధంగా మేడిగడ్డలో ఈసారి పంపింగ్ చెయ్యని మాట నిజమే. అయినా బాగా పంట పండింది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు దండగా అని చెప్పి ఆయన చెప్పదలుచుకున్నాడు. ఏది తెలంగాణ ప్రజలకి, యావత్తు ప్రపంచానికి. నేను ఒకటే సూటి ప్రశ్నిస్తున్నా, వర్షాలు బాగా పడిన సందర్భంలో ఈ 3 బ్యారేజీలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఉపయోగించలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా బాగా వర్షాలు పడ్డప్పుడు ఈ 3 బ్యారేజీలు ఉపయోగించలేదు, పంపులు ఆన్ చేయలేదు. ఎప్పుడంటే కరువు కాలం ఒకటి, వర్షాలు తక్కువగా పడ్డప్పుడు ఒకటి, మూడో ముచ్చట ఏంటంటే రబీ అంటే యాసంగికి నీళ్లు తగ్గుతాయి, చెరువులలో, కుంటలలో, బోర్లు తగ్గినప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మాసాలలో మరి గోదావరి ప్రాణహిత ప్రవహిస్తుంది కాబట్టి ఇంతో దాన్ని లిఫ్ట్ చేసి మళ్ళీ నింపి మళ్ళీ పంటలో పండే విధంగా స్టెబిలైజ్ చేయాలని చెప్పి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ముఖ్య ఉద్దేశం. బాగా వర్షాలు పడ్డప్పుడు కేసీఆర్ కూడా ఆన్ చేయలేదు మోటార్లు, మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయలేదు. చరిత్ర అది. ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏంది? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కింద ఉంటాయి, మీద ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు లేనప్పుడు, లేకపోతే గోదావరి మహారాష్ట్ర నుండి ఎక్కువ ప్రవాహం రానప్పుడు కింద ఉన్నటువంటి ప్రాణహిత నీళ్లు పోయేదాన్ని లిఫ్ట్ ఇరిగేషనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ముఖ్య ఉద్దేశం. మరి అది కూడా అవగాహన లేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు వర్షాలు బాగుపడ్డప్పుడు కేసీఆర్ కూడా దాన్ని ఉపయోగించలేదు. ఈ ప్రాజెక్ట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంది? తెలంగాణ డెక్కన్ పీఠభూమి, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నది తెలంగాణ ప్రాంతం మొత్తము. గోదావరి నది అది ప్రవహించేది చాలా మీన్ సీ లెవెల్కి లోయర్ లెవెల్లో ప్రవహిస్తుంది. దాన్ని లిఫ్ట్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. ఎల్లంపల్లి నుండి మిడ్ మానేర్కి మొన్న మీరు లిఫ్ట్లు ఆన్ చేయలేదు, వర్షాలు లేటుగా పడ్డప్పుడు జూన్ జూలైలో లిఫ్ట్లు పెట్టలేదు, మోటార్లకి వెళ్ళి నీళ్లు చూపించలేదా టీవీ ఛానళ్ళు? తర్వాత వర్షాలు పడ్డాయి, మీరు కూడా ఆన్ చేసిండ్రు ఎల్లంపల్లి నుండి మిడ్ మానేర్కి, కానీ వర్షాలు తర్వాత పడ్డాయి, ఆఫ్ చేసినాం. అసలు ముఖ్యమైన విషయం నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇలా రైతుకు ధైర్యం ఇచ్చింది ఎవరు? గత ప్రభుత్వం, తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు. తెలంగాణ సాధించిన తర్వాత తన దృష్టి మొత్తం కూడా తెలంగాణ రైతులకి విశ్వాసం కలిగించాలి, నేను వ్యవసాయం చేసి బతకాలి, నేను పంట పండించాలే అని ఆ విధంగా పనిచేసే విధంగా ధైర్యాన్ని ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం, గులాబీ జెండా. ఇలా నిన్న మీరు సంతోషపడ్డారు, అబ్బా ఇన్ని మెట్రిక్ టన్ల ధాన్యం పండిందని.
మరి మీరు తట్టెడు మట్టి కూడా ఎక్కడ తీయలేదు కదా, తట్టెడు మట్టి తీసారు మీరు ఎక్కడన్నా? 1 మెగావాట్ కరెంటు ఉత్పత్తి చేసిరా మీరు ఈ ఏడాది లోపట? చేయలేదు. మరి పంటలు ఎట్లా పండినాయి? మీ పాత్ర లేకుండానే పండింది కదా ఈ పంట. మీరు ఎందుకు సంతోషపడుతున్నారో నాకు అర్థం కాలేదు. సంతోషం ఎప్పుడు పడాలి? నేను ఇది సాధించినా ఇంకో ఇట్లా వచ్చిందని సంతోషపడాలి. యాజ్ ముఖ్యమంత్రిగా సంతోషపడండి, తెలంగాణ బిడ్డలు ఇంత మంచి పంట పండించిందని. అది మీ ఖాతాలో వేసుకున్నట్టు సంతోషపడడం కరెక్ట్ కాదు. ఒకే విషయం చాలా సందర్భంలో మేము గణాంక లెక్కలతో సహా చెప్పినాం. 2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ రోజు 43,77,000 ఎకరాలు సాగులో ఉండే. మరి ఈరోజు దాదాపు 65 లక్షల దాకా పోయింది, డబుల్ అయిపోయింది విస్తీర్ణ. ఇది మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఊర్లో పోయినా అరే కంచెలు అవపడతలేవురా, గొడ్లకు మేయడానికి భూమి లేకుండా చేసిండు కేసీఆర్, మొత్తం దున్ను పడేస్తాను. ఇలా భీమదేవరపల్లి మండలంలో నేను ఒకసారి అట్నుంచి పోతుంటే ఒక చిన్నపాటి ఒక ఎత్తైన ప్రాంతం, మన బోర్డు అంటాము గ్రామాల పట, అక్కడ సాఫ్ చేస్తాడు. నేను కారాపుకొని పోయిన గిగిడంది సాఫ్ చేస్తున్నామంటే, సార్ నీళ్ళు వచ్చినాయి కదా ఒక మోటార్ పెడితే అక్కడ నేను నాటేస్తాను. అరే గుట్టల మీద నాటెట్లేస్తావా ఏంది ఇది అని నేను చెప్పిన. మీరు చూడొచ్చు భీమదేవరపల్లి మండలంలో పోతే అవపడుతుంది. మెయిన్ రోడ్ మీద హుస్సాబించే భీమదేవరపల్లి పోతుంటే. అంటే రైతులు అప్పటి వారికి ఉపయోగించని భూములన్నిటిని కూడా సాగులోకి తీసుకొచ్చినటువంటి విషయాన్ని, అదే పెద్ద గణాంక లెక్కలు ఇలాంటి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఊర్లో పోయినా ఎవరిని కదిలిచినా చెప్తాడు. ఇవాళ మా ఊర్లే మరి మేము సాగు చేసుకోవడానికి మరి ట్రాక్టర్లు పెట్టిర్రు, డోజర్లు పెట్టిర్రు, సాఫ్ చేసిర్రు, ఇన్ని లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చారు. ఈ ధైర్యం ఎక్కడిది? కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు, రేపు మాకు నీళ్ళు వస్తాయి అనే విశ్వాసం కలిగించాడు. ఇలా రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంటు అది అనాలోచితంగా చేశాడు. ఏదో కేసీఆర్ గారి మీద ఏదో అనాలయం చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ని బదనాం చేయడానికి వ్యాఖ్యానాలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు మేడిగడ్డ అన్నారం సుందిలా కాదు. మీ ప్రాణహిత చెవెల్ల అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పునాదిరా వేసిండో దాన్నే చాలా పెద్ద ఎత్తున ఆలోచించడం, తెలంగాణ కళ్ళతో చూసినాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము రాజకీయంగా చూసింది, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేమందరం కూడా తెలంగాణ కళ్ళతో చూసినాం. మీరు దోషడంతా ప్రాజెక్ట్ అనుకున్నారు మల్లన్న సాగర్, ఇలా 50 TMCల నిర్మించినాం కాబట్టి ఇలా నువ్వు మూసీ ప్రాజెక్టులో నీళ్ళు తీసుకొస్తా మల్లన్న సాగర్ నుంచి మీరు చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారు మీరు? మీకు ఆ విశ్వాసం ఎక్కడికి వచ్చింది రేవంత్ రెడ్డి గారికి? అదే మీ ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు మల్లన్న సాగరు దోషడంతా మల్లన్న సాగర్ ఉంటే ఇలా నువ్వు మూసీ ప్రాజెక్టు కడుదువా? ఆలోచన కూడా చేద్దువా? ఇలా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అంటే గండిపేటకు పక్కకున్నట్టు హిమాయత్ సాగర్లకి నీళ్ళు తీసుకొస్తా, నీళ్ళతో నింపుతా, మూసీ నదిలో ప్రవహిస్తా నీళ్ళతో అని మీరు అన్నారు కదా. కారణం ఏంది? మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ మీన్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్. అంతేనా కదా రేవంత్ రెడ్డి గారు? మీరు ఊరికే బదనాం చేసినప్పుడు ఇవే మాట్లాడతారు. ప్రతి ఒక్కటి ఈ 11 మాసాల లోపల మీరు ప్రతి పని, రేపు వరంగల్ పోతున్నారు కాళోజీ కళాక్షేత్రానికి, అది కూడా గింతంతా కూడా ఆలోచించలేదు. వాళ్ళు 300 గజాల కోసం అడిగారు ఆ శాస్త్రి గారు. కాళోజీ ఫౌండేషన్
నిర్వాహకులు 300 గజాల కోసం బతిలాడినారు కాంగ్రెస్ వాళ్ళని, ఇవ్వలేదు. కేసీఆర్ దగ్గరకు వచ్చి 300 గజాలంటే 300 గజాలైందా, కాళోజీ గారికి బ్రహ్మాండమైన కళాక్షేత్రం కట్టాలని చెప్పి ఇలా వరంగల్ నగరంలో అతి ముఖ్యమైనటువంటి ప్లేస్ను అలాట్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తాం. సరే, కాంట్రాక్టర్లు లొల్లులు లేటుగా కావడం అది వేరే విషయం. అది ఇనాగ్రేట్ చేసేటప్పుడు ఎట్లా ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ, ఎట్లా ఆలోచించింది గులాబీ జెండా వరంగల్ నగర ప్రజలకు తెలుసు. కాళోజీ గారి మిత్ర బృందానికి తెలుసు, కాళోజీ ఫౌండేషన్ మిత్రులకి తెలుసు. కాదంటారా వాళ్ళు? 300 గజాల కోసం తిరిగి చచ్చిండ్రు మీ దగ్గరికి. 300 గజాల కోసమే వచ్చిండ్రు. అంటే నేను చెప్పేది ఎందుకంటే అట్లా ఆలోచించినాం. నాట్ ఓన్లీ చిన్న విషయం కాదు, ప్రతి ఒక్క విషయం పైన. ఇవాళ పత్రికా మిత్రులకి ఈ గణాంక లెక్కలన్నీ కూడా మీకు సవివరంగా మీకు పంపిస్తాను. 2022-23 వరకు ప్రొడక్షన్ ఎట్లా పెరిగింది అనేది కూడా మీకు పంపిస్తాను. ఇప్పుడు కాదు, 1990 కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 9 జిల్లాల పంట లెక్కలు చెప్తున్నా మీకు నేను. 91 48.19 లక్షల టన్నులు, ఇలా దాదాపు 100 టన్. 22-23 వరకే దాదాపు 2007. ఇలా నిన్న మీరు లెక్క చెప్పిన దాని ప్రకారంగా చూస్తే మరి ఎన్ని లక్షల టన్నులు మీరే చెప్పారు. ఒక వరి ధాన్యమే 153 లక్షల టన్నులు అని చెప్పారు. 153 lakh tons ఓన్లీ ప్యాడీ ఈ సంవత్సరం. మీరు తట్టని మట్టి తీయలేదు, 1 మెగావాట్ కరెంట్ ఉత్పత్తి చేయలేదు. ఇంత పంట పండిందట. కారణం కేసీఆర్ గారి ప్రభుత్వము, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు. నీళ్ళెక్కడొచ్చినాయి కాదు, కరువు కాలంలో చెరువులు కుంటలు అన్ని నింపినాం. అటు కృష్ణా నది పైన నుండి ఎత్తిపోతల ద్వారా, ఇటు గోదావరి నది ఎత్తిపోతల పథకం ద్వారా. ఇలా పంట మీకు ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణ వచ్చేసరికి 1990లో 34,10,000 హెక్టార్లు ఉంటే 2014 వచ్చేసరికి 26,13,000 తగ్గిపోయింది. 1990 నుండి 14 వరకు వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు, తెలుగుదేశం ప్రభుత్వం 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల పరిపాలనలో పట్ట తగ్గుముఖం పట్టితే 2014లో 26,13,000 ఉంటే ఇలా దాదాపు 66 లక్షల దాకా తీసుకొచ్చినటువంటి విషయం మీకు తెలుసు. ఇది లెక్కలు నేను చెప్పలేదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఐబి వాళ్ళు ఇచ్చినటువంటి ఇది నీతి ఆయోగును మన రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా రిలీజ్ చేసినటువంటి ఇది. తర్వాత మీకు పంట దాదాపు దాదాపు ఇంకెక్కువ, డబల్ కంటే ఎక్కువ పంట 2014-15లో 232 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే అది 2021 వరకే 326. అంటే బాగా విపరీతంగా పెరిగింది. దాదాపు మరి వరి ధాన్యము, పత్తి, మొక్కజొన్న ఈ 3 పంటలే 80% ఉంటాయి. విపరీతమైనటువంటి పంటలు వండినని చెప్పేటువంటి విశ్వాసం ఆ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంటు, ప్లానింగ్ డిపార్ట్మెంటు, వ్యవసాయ డిపార్ట్మెంటు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు సంయుక్తంగా రిలీజ్ చేసినటువంటి విషయాన్ని నేను మీకు రిలీజ్ చేయబోతున్నాను. నిన్న ఒక పత్రికలో రాశారు, సాగు ధాన్యం దిగుబడిలో దేశంలో రికార్డు, బోనస్తోనే సన్నాల సాగు పైపైకి, మొత్తం 8 లక్షలు పెరిగింది. రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంటు. ఏది కాళేశ్వరం లేకున్నా, నేను మళ్ళీ చెప్తున్నా,
వర్షాలు బాగుపడ్డప్పుడు కేసీఆర్ కూడా ఆన్ చేయలేదు పంపులు కాళేశ్వరం. నువ్వు కొత్తగా చెప్పేది ఏంది ముచ్చట? బదనాం చేయడానికి తప్పితే. తర్వాత అసలు రైతుకి ఎట్లా విశ్వాసం వచ్చింది? రైతు బంధు తెలంగాణలో పట రోహిణి కార్తీ అంటే మే చివరి వారంలో వస్తుంది. రోహిణి కార్తీ విపరీతమైన ఎండలు ఉంటాయి, రోకళ్ళు కూడా బలుగెత్తాయి. రోహిణి కార్తీలోనే సామెత ఉండదు తెలంగాణలో, రోకళ్ళు కూడా పగులుతాయి, అంత ఎండ ఉంటుంది రోహిణి కార్తీలు అంటారు. కానీ రోహిణి కార్తీ ఒక్కటే 2-3 రోజులు కూడా చేంజ్ అయిపోతుంది. తొలకని జల్లులు పడతాయి వర్షాలు. రైతు బిక్కు బిక్కు అనుకుంటా పైసల కోసం ఆసాముల దగ్గర తిరుగుతాడు, ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద రైతుల దగ్గరికి, లేకపోతే అర్తిదారి దగ్గర పోతాడు, లేకపోతే ఆ దగ్గర ఉన్నటువంటి మండల కేంద్రానికో లేకపోతే మార్కెట్ అర్తిదారులు ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి డబ్బులు అడకొచ్చుకొని విత్తనాలకి, ఒక యూరియా బస్తకి, ఒక డిఏకి బస్తకి తిరుగుతా అంటాడు. బిక్కు బిక్కుమని తిరుగుతా అంటాడు. ఇది వద్దు అని ప్రపంచంలో మొదటిసారి తీసుకొచ్చిన స్కీము రైతు బంధు. ఇలా రైతు ఇంత పంట బాగా పండించిండు, కేసీఆర్ ప్రోద్బల్యం లేదు, రైతులు పండించిండు, ఘనత రైతులని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటారు కదా. రైతు ఈ ధైర్యాన్ని ఇచ్చినోడు ఎవడు? మోడీ గారు కూడా దీన్ని అనుకరించిండు, మహారాష్ట్ర ప్రభుత్వం అనుకరించింది. దేశంలో దాదాపు 7-8 రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్ తీసుకొచ్చినటువంటి రైతు బంధుని వివిధ పేర్లతోని వాళ్ళ రాష్ట్ర బడ్జెట్లో పెట్టి డబ్బులు ఇచ్చిండ్రు. విశ్వాసం, రైతుకు విశ్వాసం. ఎవరిని అడుక్కునేది లేదు. నాకు కేసీఆర్ డబ్బులు జేబులేసిండు, రుబాబుగా వేయండు. ఓ విత్తనాల బస్తా కొనుక్కొచ్చుకున్నాడు, ఒక డిఏపి బస్తా కొనుక్కొచ్చిండు, ఒక యూరియా బస్తా కొనుక్కొచ్చుకొని ఆయనకున్న 20 గుంటలో 30 గుంటలో ఎకరమో 2 ఎకరాలు పట దున్నిండు, విత్తనం నాటిండు. అందుకోసమే ఇంత పంట పండింది. మిస్టర్ రేవంత్ రెడ్డి ఉత్తగా రాలేదు. మీరు ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని ఈ 75 సంవత్సరాల్లో కూడా 50 సంవత్సరాలు మీరే పరిపాలించారు కాంగ్రెస్ పార్టీ. నువ్వు మొన్నొచ్చినావు ఆ కాంగ్రెస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. నువ్వు మొన్నటిదానుకున్న తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. పంట పండలేదే. ఈ 10 సంవత్సరాల్లో బట్టి ఇంత పంట ఎందుకు పండింది? అందుకోసమే ఈరోజు ఒక ఏడాది వెళ్ళక ముందే అసహించుకుంటున్నారు ప్రజలు గ్రామీణ ప్రాంతాల పట. ఇప్పటికే తిరస్కరించారు, ముఖ్యంగా రైతాంగం గ్రామీణ ప్రాంతాల పట. కరెంటు రాత్రిపూట బాయిలకాడు పోయి భార్యను పిల్లల్ని వదిలిపెట్టి రాత్రిపూట కరెంట్ వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు కరెంట్ ఇచ్చిండు, రాత్రిపూట ఇచ్చిండు. బాయిలకాడ పోయి బొచ్చడు మంది బాయిలబడి చచ్చిపోయారు. పోంగను నిద్ర మబ్బులో తేళ్ళు పావులు కుట్టి చచ్చారు. ఓసారి ఉద్యమకాలంలో కూడా పెద్దపల్లిలో ఒక రైతు చనిపోతే మేము పోస్ట్ మార్టానికి వెళ్ళాం. వెళితే ఎండ్రికిచ్చాలంత కొరుకొని తిన్న శరీరాన్ని ఆ రోజు ఏడ్చినాం. రైతు బతుకు అట్లుండే. 24 గంటల కరెంట్ ఇచ్చినాం కాబట్టే రైతు విశ్వాసంతోనే పంట పండించాడు. అది కొనసాగుతున్నది. ఇప్పుడు వ్యవసాయానికి పనిముట్లు పెద్ద ఎత్తున ఇచ్చినాం. ట్రాక్టర్లు పంపకాలు జరిగినాయి. ఇలా ఏ గ్రామం పోయినా కూడా ఊర్లల్లో వాళ్ళ ఇంటి ముందు ట్రాక్టర్లు పడతాయి. 100 కొలది ట్రాక్టర్లు ఇలా ఊర్లలో పడుతున్నాయి. తర్వాత ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? రైతు పండించిన పంటను డైరెక్ట్గా కొనాలే, డబ్బులు వెయ్యాలని చెప్పి ఆలోచన వచ్చిందా? కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ నమ్మకాన్ని కలిగించిండు. కాబట్టి దేశానికి వెన్నుముక రైతు, రైతే రాజు అనే నినాదాలు చాలా రోజుల నుంచి విన్నాం. స్వాతంత్రం వచ్చిన కాంచెలు విన్నాం. కానీ నిజరూపం దాల్చింది గులాబీ జెండా కేసీఆర్ గారి ప్రభుత్వం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు మొన్న ఆలోచించారు, బాగా వర్షాలు పడ్డాయి, గోదావరి వస్తుంది, ఆ మేడిగడ్డ కొట్టుకపోతుంది, బదనాం చేద్దామన్నాం. మంచిగా నిలబడ్డది. అది గట్టిగా
కుంగిన మాట నిజమే, ఎన్నో కుంగినాయి. మోడీ గారు ఇట్లా కడి చేసి వచ్చాడు, బ్రిడ్జ్లు కొట్టుకపోయినాయి. కాబట్టి ఇంజనీరింగ్ మార్వెల్ లోపల అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి, వాటిని సరిదిద్దుకోవాలి. ఇప్పటికైనా నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను, వ్యవసాయ శాఖ మంత్రి, ప్రజలు చూస్తున్నారు. ఇదే కుంగిపోయి ఉండి ఉంటే, గులాబీ జెండా ప్రభుత్వం ఉండి ఉంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే ఎంపీలను ఢిల్లీలో కూసబెట్టి ఆ సెంట్రల్ వాటర్ కమిషను, ఆ అథారిటీస్ దగ్గర కూసబెట్టి ఎంపీలను ఇదివరకు రిపోర్ట్ తెప్పించి పర్మిషన్ తీసుకొని ఇదివరకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేద్దాం. మేము దురదృష్టవశాత్తు మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేము ఓడిపోయినాం కాబట్టి ఏం చేయలేకపోతున్నాం, నిస్సహాయ స్థితిలో ఉన్నాం. పర్మిషన్లు తీసుకొచ్చినప్పుడు నాలాంటి ఎంపీలో మేము ఢిల్లీలో నెల రోజు 2 నెలలు కూడా హైదరాబాద్ మొహాన రాలేదు. మేము అక్కడనే కూర్చున్నాం, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ తీసుకొచ్చినాం, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర పోయి లోన్స్ తీసుకొచ్చినాం, సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫీసులో గంటల తరబడి కూర్చునేది, సోఫాలలో కూర్చొని పర్మిషన్లు పట్టుకొచ్చేది మేము ఎంపీలం ఆ రోజు ఢిల్లీలో కేసీఆర్ గారు సూచన మేరకు. ఇలా ఒక్క ఎంపీ, ఇటు బీజేపీలో 8 గెలిచారు, కాంగ్రెస్లో 8 గెలిచారు. ఎవరు కూడా మేడిగడ్డ కోసం ఒక్కసారి ఒక ఎంపీ పోయి ఢిల్లీలో రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు నేను చూడలేదు. పత్రికా విలేకరులారా మీరు చెప్పాలి, ఒక్క ఎంపీ, బీజేపీ 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ 8 మంది ఎంపీలు గెలిచింది కదా తెలంగాణలో. ఈ ఏడాది లోపల మేడిగడ్డ ప్రాజెక్టు పునర్నిర్మాణానికి ఆ కుంగిన దాన్ని మేము రిపేర్ చేసుకుంటాం, తొందరగా పర్మిషన్ ఇవ్వనండి ఒక్క ఎంపీ అని పోయిందండి. సంబంధిత అధికారుల దగ్గరికి ఢిల్లీలో వీళ్ళకి ఎక్కడికి న్యాయం ఉన్నదండి, ఎక్కడ అడిగే హక్కు ఉన్నది? కాబట్టి దయచేసి నేను ఈ పత్రికా మిత్రులతో మాట్లాడే సందర్భంలో ఒకటే కోరుతున్నా, తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఒకటే కోరుతున్నా నేను, ఇలాంటి అబాండాలు మానుకో రేవంత్ రెడ్డి గారని చెప్పదలుచుకున్నాను. జై తెలంగాణ. మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు సీతక్క గారు నిన్న వరంగల్లో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 19వ తారీఖు రోజు 1 కోటి మంది మహిళలను మీ కోటీశ్వరం చేస్తామని చెప్పి మాట్లాడారు. ఎన్ని రోజులు ఈ మభ్యపెట్టే మాటలు మాట్లాడి మీరు పాలన ఎలా తీస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 19వ తారీఖు రోజు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహిస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మీరు నిర్వహించాల్సింది ప్రజాపాలన వారోత్సవాలు కాదు, ప్రజా వంచన వారోత్సవాలు నిర్వహించాలి. ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించే నైతికత మీకున్నదా సీతక్క? ఒక దిక్కు లగ్గిచర్లలో గిరిజన మహిళలను పోలీసులు దాష్టికంగా గుంజుకెళ్ళి ఇబ్బందులు పెడతా ఉంటే ఏ రోజు కూడా చక్కగా స్పందించలే. అలాంటి సీతక్క మీరు ఆరోచనలు జరపడం సబబేనా? గిరిజనుల భూములను ఫార్మాసిటీ పేరు మీద ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కట్టబెట్టాలని చెప్పి బలవంతంగా అక్కడ వాళ్ళ మీద కేసులు పెడతాంటే సీతక్క ఒక్కరోజు కూడా మాట్లాడేది. ఎన్నికల ముందు మీరే చెప్పారు కదా, అసైన్డ్ భూములు, ఎస్టీ అసైన్డ్ భూములకు మేము అధికారంలోకి వస్తే పట్టాలు ఇస్తామని చెప్పారు. ఇవాళ అదే ఎస్టీ ప్రజల మీద దౌర్జన్యంగా ఫార్మాసిటీ పేరు మీద భూములు గుంజుకుంటా ఉంటా అంటే ఎక్కడి పోయినావు సీతక్క? నువ్వు మాట్లాడవా? నీకు ఆ బాధ్యత లేదా? మీరు మంత్రి పదవి మీకు ఎందుకు ఇచ్చారు? ఆ సమాజం ఎస్టీ సామాజిక వర్గ ప్రజల హక్కులను కాపాడుతారనే ఉద్దేశంతో ప్రజలందరూ మిమ్మల్ని అభిమానిస్తే మీరు మాత్రం ముఖ్యమంత్రి గారికి భజన పర్రాలుగా మారిపోయారు తప్ప గిరిజనుల మీద మీకు ప్రేమ ఎక్కడ లేదు. విద్యాజ్యోతి పథకం పెట్టి ఈ రాష్ట్రంలోని మహిళలకు, విద్యార్థులకు 10th పాస్ అయితే సంవత్సరానికి 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే ₹1,00,000 ఇస్తా అని చెప్పారు. అది పెట్టిరా? మహిళలకు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నారు. పెళ్ళిళ్ళు అయితే కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పెడితే కళ్యాణ మస్తు పథకం మీరు పెట్టి
ఎక్స్ట్రా 1 తులం బంగారం ఇస్తా అన్నారు. ఇవన్నీ ఏం చేయకుండా మీకు మహిళల మీటింగ్ పెట్టి ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించే నైతికత హక్కు మీకున్నదా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవన్నీ నిర్వహించిన తర్వాతనే ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలి తప్ప అప్పటి వరకు మీరు ఏ సభ పెట్టినా తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ ప్రజలు ఎవరైనా కూడా అవి ప్రజా వంచన వారోత్సవాలుగా భావిస్తారు తప్ప అందులో ఎవరు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఇలాంటి హామీలు ఇచ్చుడు బంద్ చేయండి. మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది, ఇంకెప్పుడు ప్రణాళికలు రచిస్తారు, ఎప్పుడు మీరు ప్రజలను బాగుపరుస్తారు, ఎప్పుడు మీరు మీ మేనిఫెస్టోని అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఇప్పటి వరకు మీరు చేసిన కాలయాపనకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం.